నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సంక్షేమ పథకాల సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. గొలుగొండ మండల బూత్ కమిటీ అధ్యక్షుడు నాగపూర్ సర్పంచ్ రఘురామచంద్రరావు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల గుండెల్లో ఆశలు వెలుగులు నింపిన మహానేత, సంక్షేమ పథకాల సారథి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురామచంద్రరావు అన్నారు. ఆదివారం రాత్రి గొలుగొండ మండలం నాగాపురంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామచంద్రరావు మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. సంక్షేమ పథకాల సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలు, నాయకులు ఇప్పటి నుంచే కష్టించి పని చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమపాలనలో అందుతాయని అన్నారు. ఈరోజు మన జగనన్న, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మన నర్సీపట్నంలో మన గణేష్ అన్న గారు మరి బ్లడ్ బ్యాంకు రక్తదాన శిబిరం పెట్టి ఈరోజు అక్కడ కార్యక్రమం కేక్ కట్ చేసి భారీ ఎత్తున రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని రక్తం కూడా దానం చేయడం జరిగింది. మరి అలాగే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు కూడా మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రజలందరూ కూడా ఇబ్బందులు లేకుండా అనేక రకమైన సంక్షేమ పథకాలు మొత్తం చెప్పినట్టే చేసి మరి మహానేత మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో, నాన్నగారు 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో, హామీ ఇచ్చినట్టు కూడా అన్ని కార్యక్రమాలు చేసి మరి చేశారు. మరి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో మరి జగన్ గారు మన ప్రభుత్వం ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 19 నెలలు పూర్తయింది. మరి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అన్నది కూడా ప్రజలందరూ కూడా అర్థమైంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని, ప్రతి వీధిలోని, ప్రతి గల్లీలోని కూడా జగనన్న ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి సందర్భంగా ఈరోజు మన నాగాపురం గ్రామంలో మన కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో కూడా మరి జగనన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మన సీనియర్ నాయకులు పల్లా చిన్నబ్బాయి గారు 2 విషయాలు తెలియజేస్తారు. జై జగన్, జై జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చూస్తే ఈరోజు ప్రజలను మభ్యపెట్టి అనేక రకమైన హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేయడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏ ప్రభుత్వం సరే, ఏ ప్రతిపక్ష పార్టీ ఉందంటే ఈరోజు ఎలక్షన్ 1 సంవత్సరం 6 నెలలు ఉండగా బయటకు వస్తాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకే మన ప్రతిపక్ష పార్టీ రోడ్డు ఎక్కి వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మనం బయట పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే ఒక హామీ కూడా ఈరోజు నెరవేర్చలేకపోయారు. ఈవేళ సుమారు 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఎలక్షన్లో పోయిన ఎలక్షన్లోని మన గ్రామంలోనే పెన్షన్ల గురించి, మన గ్రామంలోనే ఒక అసామీ గురించి మన ప్రభుత్వం వస్తే ఇలా గెలిచినట్టే మీకు పెన్షన్ ఇప్పిస్తున్న నా పెద్ద మనుషులు ఈ వేళకి 19 నెలలు పూర్తయినా సరే ఆ ముసలాయనకి ఈ వేళ కూడా పెన్షన్ ఇప్పించలేకపోయారు. అంటే ఈ వేళ ఈ కూటమి తాలూకా పద్ధతి ఎలా ఉందంటే, భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతేనే భార్యకి పెన్షన్. జగన్ అలా చేయలేదు. ప్రతి 6 నెలలకి జనవరి 1వ తారీఖు పెన్షన్, జూలై 1వ తారీఖుని ప్రతి 6 నెలలకి వికలాంగులున్న, వితంతువులున్న, వృద్ధులున్న 60 సంవత్సరాలు పూర్తి అయితే పెన్షన్ ఇచ్చేవాడు. కానీ ఈవేళ సుమారు 20 నెలలు పూర్తి అయినా సరే ఒక్క కొత్త పెన్షన్ లేదు ఈ రాష్ట్రంలో. అలాగే స్త్రీశక్తి అని పథకం ఒకటి చెప్పారు ప్రతి మహిళకి కూడా. అంటే అవాళ జగనన్న చేయూత కోపనేస్తం అని 45 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి కూడా 60 సంవత్సరాల లోపల వాళ్ళకి 15,000 నుంచి, అదే చేయూత ద్వారా ఎస్టీ ఎస్సీ మహిళలకు అందరూ కూడా 18,750 రూపాయలు ఇచ్చేవారు. ఆ పథకాన్ని కాపీ కొట్టి ప్రతి మహిళ కూడా 18 సంవత్సరాలు దాటితే 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు.
ఈ వేళకి ఒక మహిళకి రూపాయి ఇవ్వడం కనపడలేదు. అంటే అనేక రకమైన అన్ని అబద్ధం హామీలు ఇచ్చారు. కానీ జనాలందరూ కూడా జనం అయితే ఓట్లేసారు. ఏదో మాయ జరిగింది. ఆ జగన్ గారు ఆ రోజు చెప్పారు, మనం కూడా అది అనుకుంటాం. కానీ దాని సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు. అందు గురించి సుమారు దగ్గర 20 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. కాబట్టి మనం ఏం లేదు, ఇంకొక 2 సంవత్సరాలు జాగ్రత్తగా కష్టపడితే మళ్ళీ మన జగన్ని సీఎం చేసుకుని ఇక్కడ గణేశాన్ని మన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మళ్ళీ గణేష్ గారు ఇక్కడ మినిస్టర్ అవుతారు. మన గ్రామానికి మంచి అభివృద్ధి కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకోవడానికి అవుతుంది. మరి ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మరి జగన్ అన్న కేక్ కట్ చేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. జై జగన్, జై జగన్, నాయకత్వం, నాయకత్వం, గణేష్ నాయకత్వం. కాదు స్టార్ట్ చేస్తున్నారా కేక్ అంగా సార్. ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి అందాయి. ఆయన ధైర్యంగా చెప్పాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే లేదని చెప్పేసి. కానీ ఈ కూటమి వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని తప్పించడానికి అబద్ధ హామీలు అన్నీ ఇచ్చి వాళ్ళు అమలుపరచడానికి కాదు, అవన్నీ జనాలు నమ్మి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇవాళ ఎందుకు గెలిపించారో బాబాని వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే నిరసనలు జరుగుతున్నాయి. మరి పేదవాడికి పనికి వచ్చే వైద్యశాలలు కానీ అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి సలహాలు చేస్తున్నారు. అలాగే ఎన్నో సంవత్సరాలు బట్టి స్టీల్ ఫ్యాక్టరీ మనం సాధించుకుంటే మన నాయకులందరూ పెద్దలందరూ కూడా ఎన్నో కష్టాలు కోర్చి స్టీల్ ఫ్యాక్టరీ వైద్యాలు చెప్పించుకుంటే దానికి ఎలక్షన్ కూర్చు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా మేము ఆఫ్ చేస్తామో మా కోట్లు వేయడం గెలిపించాడు అని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్ ఇవాళ సైలెంట్ ఊడిపోయాడు. ఒక దప్ప కూడా అది స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయడానికి ఉద్యోగులను కూడా తప్పించేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా అందులో అలాగే మనకి అయ్యాడ పోతుడు గారు స్పీకరు అయినా కూడా వైజాగ్ గురించి ఏం పట్టించుకోలేదు. అంటే స్పీకర్ ఇచ్చాడు కదా, స్పీకర్ పదవి అలంకారంగా చూసుకొని చేస్తారు తప్ప కానీ ఈ జిల్లాకు పనికొచ్చే విషయాలన్నీ కూడా ఏమి చేయట్లేదు. వాళ్ళు కూటమికి తగిన గుణపాఠం చెప్తారు. ఈ 3 సంవత్సరాలు మనం ఎదగలాగా ఇప్పుడు 2 సంవత్సరాలు మనకు గడిచినట్టే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ఆయన సంక్షేమ పథకాలన్నీ అమలుపరచాలనుకుంటే మన అందరూ కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్ళి ఆయన మళ్ళీ మనం అత్యధికంగా మెజార్టీతో మన గణేష్ గారిని గెలిపించి అలాగే దేశంలో రాష్ట్రంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకురావాలి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ రాష్ట్ర ప్రజలకి గ్రామ ప్రజలకి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సంక్షేమం. ఆయన వస్తే మళ్ళా మన పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే పేరు చేసుకు మంచి పథకాలు పెట్టి ఆరోగ్యశ్రీ గారి ఇవన్నీ పెట్టి అలా మంచి పేరు తెచ్చుకున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనలాగా మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆయనలాగా ఆయన ఒక అడుగు వేస్తే ఈయన 2 అడుగులు వేసి ముందుకు వస్తున్నారు. కాబట్టి మనకి ఇలాంటి ముఖ్యమంత్రులే కావాలి, ఇలాంటి వాళ్ళకే మన పుట్టినరోజు జరుపుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు తెలుపుకుంటూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ జగన్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. ముందు మొదటిగా మన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నేను సింపుల్గా చిన్న పద్ధతిలో మీకు తేడాలు చెప్తున్నాను. ఇప్పుడే చిన్నపిల్లల దగ్గర నుంచి మనం మొదలు పెడతాం. నాడు నేడు బడి పథకం పెట్టారు. అప్పుడు స్కూలు ఎడ్యుకేషన్ ఎలాగ ఉంది, ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఎలాగ ఉంది, అప్పుడు స్కూళ్ళు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు స్కూళ్ళు ఎలాగ ఉన్నాయి, అది ఒకటి. నెక్స్ట్ శ్రామికులు మన కష్టపడే వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఉపాధి హామీ పథకాలు అవన్నీ చూసుకున్నాం. అప్పుడే ఎలా ఉన్నాయి, ఇప్పుడే ఎలా ఉన్నాయి, ఒక తేడా ఒకటి గమనించమని నేను చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వ్యవసాయ రంగం, ఒక రైతు భరోసా కానీ రైతులకు కావాల్సిన హామీ పథకాలు కానీ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఒక వైద్య రంగం, అప్పుడు ఇంటింటికి వైద్యం అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది. ఇది ఒకటి గమనించుకుంటే మనకి పూర్తిగా ఎవరి పాలన ఎలా ఉన్నది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ ఆ రంగాలనే కాదు, అలాగే నేను ఉదాహరణకి 2-3 రంగాలు నేను చెప్పాను. అలాగే ప్రతి విషయంలో ప్రతి రంగంలోనే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు మన ఇంటింటికి వచ్చి మన పథకం అందింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినా మనకు పనులు అవ్వట్లేదు. అది ఒకటి మనం అర్థం చేసుకొని నెక్స్ట్ మనం వచ్చి మన నాయకుడిని గెలిపించుకుంటే మంచిదని నా అభిప్రాయపూర్వకంగా నా అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై
జగన్ జై గణేశ్ అన్న జై గణేశ్ అన్న